పంచే వచ్చినది. నాతో పాటు మల్లాడి కృష్ణారావు చేసిన సవాళ్లు నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన యువ రక్తంతో పోటీపడి ఎన్ని గంటలు దాన్ని దినేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి గొల్లపల్ల శ్రీనివాస్ అశోక్ ఎద్దేవా చేశారు. జ్ఞానం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందిందని మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించారని యానం ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నేను భుజమే స్థాయి చేసి మాట్లాడుకుంటావా, లేకపోతే అరే తురేని మాట్లాడుకుంటారా? ఏంటి సార్ ఇది? అసలు ఆ ఏ వీడియోలు వాస్తవాలకి ఏ వచ్చినప్పుడే చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా మేము ఒక్క ఏడ్ చేయలేదు. ఎందుకంటే ప్రజలకు నిజమే తెలియాలి, నిజమే చూపించాలి, మేమేం చేస్తామో తెలియాలి, మేమేం చెప్పాలనుకున్నాం అంతే. కానీ ఇలాంటి మే 5వ తారీఖున లేకపోతే మే 4వ తారీఖున మీరు అందరూ వస్తారు పాత్రికేయ మిత్రులు. ఖచ్చితంగా మా గెలుపు ఎలా ఉంటుందో మీరు చూడ. నా గెలుపు కాదు, గొల్లపల్లి శ్రీనివాస్ కాదు, ప్రతి పేదోడి గెలుపు. ప్రతి ఇబ్బంది పడుతున్న వాస్తవ్యుడు యానం ఓటర్కి వాళ్ళ జీవితం ఎప్పటి నుంచో మారాలనుకుంటున్నారు. ప్రతి తండ్రి ప్రతి తల్లి ఎప్పుడు మారుతుంది యానం, ఎప్పుడు బాగుంటుంది, ఎలా ఉంటుంది అని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ తో మీ అందరికీ కూడా స్వాతంత్రం రాబోతుంది. మీ కొడుకులకు కానీ మీ పిల్లల భవిష్యత్తుకు కానీ నేను భరోసా ఇస్తున్నాను. కాంగ్రెస్ కోటేసి గెలిపించండి. అయ్యపోతే కాళ్ళు రట్టుకుని అడగ నిజం చెప్తున్నాను. మీకు కష్టపడడానికి ఉన్నాం, దొల్లుతాం జనాల మధ్యన, ప్రజల కోసం కూర్చుంటాం. నేను డెఫినెట్ గా మాటిస్తున్నాను, నిజంగా చెప్తున్నాను. గొల్లపల్లి శ్రీనివాస దగ్గర చెయ్యకపోయినా చేయించి బాధ్యత నాది. మేము 100% తిరుగుతాం. ఒకప్పుడు ఇండిపెండెంట్ గా పనిచేసాడు కాబట్టి దానికి అవకాశం లేదు. ఈ రోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక వ్యక్తిని పెట్టి ఆయన ద్వారా పేద ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కటి అవుతుంది. ఇల్లు పట్టాలేంటి, రేషన్ ఏంటి, మీకు కావాల్సిన అన్ని రకాలైనా సరే విద్య వైద్యం కూడా ప్రతి ఒక్కటి అందుతుందని చెప్పి ఈ రోజు ఈ మీడియా మిత్రుల సమావేశంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ నా బాధను మీరు అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా